హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను 1 to 3 years బేబీ గర్ల్కి పట్టు లంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఓన్లీ 1 మీటర్ క్లాత్ని యూజ్ చేశాను. ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలాగ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి నేను 9 inches మార్క్ చేస్తున్నాను బాడీ లెంత్ వచ్చేసి, అండ్ 3 inches ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడుతున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా షార్ట్ అయితే మనకి ఖర్చు యూజ్ అవుతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches తీసుకుంటున్నాను, అండ్ షోల్డర్ 2.5 inches, ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 inches తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర 0.5 inches తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 inches తీసుకుంటున్నాను, అండ్ వేస్ట్ 5 inches, అండ్ వీటికి నేను 1 inch డాట్స్ కోసం తీసుకుంటున్నాను, అండ్ 2 inches ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 3.5 inches తీసుకుంటున్నాను, అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి నేను స్క్వేర్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసి దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత 1/2 inch ఇలా లీవ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత దానికి టక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే టర్న్ చేసినప్పుడు మనకి ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఓవరాల్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేస్తున్నాను, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు బాటమ్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 17 inches, అండ్ 2 inches వచ్చేసి బెల్ట్ కోసం లీవ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ విడ్త్ వచ్చేసి 34 inches, అండ్ లెంత్ వచ్చేసి 17 inches వితౌట్ బెల్ట్ పీస్. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత 1 inch విడ్త్తో మనం ఇలాగా కుర్చీలు పెట్టుకోవాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ మనం ఇలాగే కుర్చీలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, అండ్ అలాగే దానికి బెల్ట్ కూడా అటాచ్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి బెల్ట్ అటాచ్ చేశాను. అండ్ ఇప్పుడు యోక్ పార్ట్ వచ్చేసి బోత్ షోల్డర్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 inches వితౌట్ బెల్ట్ పార్ట్.
నేను బుట్ట చేతులు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆ 4 ఇంచెస్లోనే మనకి ఎంత కుచ్చుళ్ళు వస్తాయో అంత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నాను కిందన అండ్ పైన. సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి బెల్ట్ కూడా అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫోల్డింగ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ ఫినిష్ అయిపోయాయి. వీడియో స్టార్టింగ్లో నేను బాడీ లెంత్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను కదా, అది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను డాట్స్ కోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి ½ ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకొని డాట్స్ మార్క్ చేస్తున్నాను. అండ్ కింద నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా 3 ఇంచెస్, అది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ బట్టి సైడ్ జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ నుంచి డౌన్ వరకు స్టిచ్ చేయాలి. ఫైనల్గా డ్రెస్ ఫినిష్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇది యోక్ పార్ట్ అండ్ ఇది బాటమ్ పార్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.